కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన నాటి నుండి చిరంజీవి గారి ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొని ఉంది. ప్రతిరోజు తిరణాలలా జనాలు వచ్చి ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఈ సెలబ్రిటీస్లో పొలిటీషియన్స్ ఉన్నారు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. అయితే ఇంతమంది వెళ్ళి గత 10 రోజులుగా విషెస్ చెబుతూ ఉన్న అత్యంత కీలకమైన 2 వ్యక్తులు మాత్రం వెళ్ళిన జాడలేదు. వారు ఎవరంటే చిరంజీవి గారికి లాంగ్ టైం ఫ్రెండ్గా చెప్పుకునే మోహన్ బాబు గారు, మా అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు గారు. వారిద్దరినీ తెలియని వారు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే వారిద్దరూ కూడా చిరంజీవి గారిని ఎందుకు విషెస్ చెప్పడానికి వెళ్ళలేదా అని పాలసీని ఎంక్వైరీ చేసింది. అయితే తెలిసిన విషయం ఏమిటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము చిరంజీవి గారి ఇంటికి విషెస్ చెప్పడానికి వెళుతున్నాం, మాకు తగినంత సెక్యూరిటీ కల్పించండి అని మోహన్ బాబు గారు అప్రోచ్ అవగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సారీ సార్, మీ ఇమేజ్కు మీ క్రేజ్కు సరిపడా సెక్యూరిటీని మేము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని తెలియజేయడం జరిగింది. దానితో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు చిరంజీవి గారికి విషెస్ చెప్పడానికి వెళ్ళలేదని తెలుస్తోంది.